హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను మండే రోజు చేసిన వ్లాగ్. ఇక మండే కదా! మన రొటీన్ అయితే టిఫిన్‌తోనే స్టార్ట్ అయితది. అందుకే ఫస్ట్ అయితే కిచెన్ లైట్ ఏసి, ఇంకా కిచెన్‌లో కొన్ని బియ్యం గింజలు తీసుకొనైతే ఇక్కడ బయట హాల్ లైట్ గూడా వేసైతే డోర్ ఓపెన్ చేసి, బయట పిట్టలకి గింజలేయడానికైతే వచ్చిన. టైం వచ్చేసేమో 5:40 అవుతుంది. ఈ టైంలో నేను బయట పిట్టలకైతే గింజలేస్తున్నాను. నా రొటీన్‌లో కంపల్సరీగా మీకు నేను ఈ క్లిప్ చూయించినా, చూయించకపోయినా గూడా రోజు మార్నింగ్ లేవగానే బయట పిట్టలకైతే గింజలేస్తాను. మీ అందరికీ తెలుసు గదా! మా క్వార్టర్ చుట్టూ మస్తు చెట్లుంటాయి. ఆ చెట్ల పైన ఉడతలు, తర్వాత పిట్టలు చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు రోజుకు 2, 3 సార్లు గూడా బయట గింజలేస్తూ ఉంటాను. ఆ ఉడతలొచ్చి ఆ గింజల్ని చేత్తోని పట్టుకొని తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తాయో. ఒకటేసారి 4, 5 ఉడతలొస్తాయి. పక్షులొస్తాయి. మంచిగా తింటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లునేమో 2, 2 వచ్చి తినిపోతుంటాయి. కొన్ని కొన్ని సార్లునేమో గుంపులు గుంపులుగా వస్తాయి. అవి అట్లా వచ్చి తింటున్నప్పుడు నాకైతే ఒక మంచి తృప్తుంటుంది. ఎట్లాగో ఒక మనిషికి ఒక పూట కడుపు నింపేంత స్తోమత అయితే నాకు లేదు. అంటే రోజు నింపేంత లేదు. ఎప్పుడో ఒక పూట అంటే ఏమో అనుకోవచ్చు. నేను తినే అన్నంలో ఒక గుప్పెడు మెతుకులు వాటి కడుపు నింపుతున్నా గదా! వాటిలలో ఒకటే గాదు రకరకాల పక్షులు, తర్వాత ఉడతలొచ్చి తింటూ ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న ఒక 5, 6 జీవులకి కడుపన్నా నింపుతున్నా అనే ఒక తృప్తయితే నాకుంటది. అందుకే నేను రోజు పొద్దున్న లేవగానే బయటైతే పిట్టలకు గింజలేస్తాను. ఆ తర్వాతనే నా రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను. అయితే మొన్న పెసరట్టు కోసం పెసరపిండి రుబ్బిన గదా! అయితే 2 డేస్ స్కూల్ లేకపోవడం వల్ల టిఫిన్ అనేది చేయలేదు. ఆ రోజు 4థ్ సెప్టెంబర్ రోజైతే నేను పెసరట్టేసి ఇచ్చిన మా సార్‌కి. పిల్లలకు గూడా ఇచ్చిన. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటిదాకా పిండి ఫ్రిడ్జ్‌లోనే పెట్టిన. మళ్ళీ ఈరోజు తీసైతే పెసరట్లయితే వేస్తున్నాను. అదేంటో తెలీదు. నేనెప్పుడైనా సరే దోసల్ని ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. మంచిగా పల్చగా పేపర్ దోసలొచ్చినట్టు వస్తాయి. ఇట్లా పెంకకి అతుక్కొని తీయడానికి కష్టంగా అనిపియదు. కానీ ఈరోజు పెసరట్లన్నీ గట్టిగా అతుక్కపోతున్నాయి. ఫస్ట్ అయితే నేను ఒక పెసరట్టేసాను గదా! అది బాగా పల్చగా ఏసానని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని కొంచెం మందంగా వేసినా అయినా కూడా చాలా పల్చగా వస్తున్నాయి. ఇగ చేసేదేం లేక అట్లనే అడ్జస్ట్ చేసుకుంటూ దోసలైతే వేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! మార్నింగ్ నేను లేవగానే ఖచ్చితంగా నేను ఆ పెద్ద గ్లాస్ నిండా వామ్ వాటర్ అయితే తాగుతాను. ఒక పక్క దోసలేసుకుంటా. ఆ వామ్ వాటర్ తాగి ఇంకో పక్కన హీటర్ పైన కడాయి పెట్టి దాంట్లో పల్లీలు, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకొని చట్నీ అయితే చేసి దోసలు చేయడం అయిపోయిన తర్వాత మా సార్‌కేమో 5 దోసలు పెట్టిన, విషమ్మకేమో 1 ½ మా కన్నయ్యకేమో ఒక దోస పెట్టి ఇంకా చట్నీ గూడా పెట్టేసిన. ఇంకా నా కోసం టిఫిన్ చేద్దాంలే అన్నట్టుగా కొంచెం చట్నీ అయితే ఉంచుకున్నాను. మా వాళ్ళకైతే టిఫిన్ రెడీ చేసిన తర్వాత నిన్న సండే రోజు గ్రోసరీస్ వచ్చినాయి గదా! ఎప్పుడైనా సరే గ్రోసరీస్ ఆర్డర్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏదో ఒకటి చిన్న ఐటెమ్ ఫ్రీగా వస్తుంది. ఈసారైతే ఇవొచ్చినాయి. ఇగ ఇవి రాగానే పైన బొమ్మలు జూసి మా కన్నయ్య డోనట్స్ వచ్చినాయి మమ్మీ డోనట్స్ ఆర్డర్ చేసింది అని చెప్పి మురుస్తూ ఉన్నాడు. జాగ్రత్త నాన్న. ఓకే. బాయ్. పట్టుకో. పట్టుకోరా. పట్టుకో. కానీ గుడ్ బై అని చూపిస్తా. బంద్ చేస్తున్నా కానీ పట్టుకో. ఇక వీడియో పెడతారు ఇంకెందుకు సిగ్గు అవుతుంది అసలు. సరే బంద్ చేస్తున్నా. దానికి ఎవరో దెబ్బ తాకితే నొప్పి పెడుతుందని సాక్స్ పెట్టిర్రు. మా కన్నయ్యడు పోదంపా. హాయ్ చెప్పు. హాయ్ అందరికీ అను. హాయ్ అందరికీ. ఈరోజు నాకు ఓరల్ ఎగ్జామ్ ఉంది, డిక్టేషన్ ఉంది, రీడింగ్ ఉంది, రైమ్స్ చెప్పాలి. చెప్పు చెప్పు కన్నా. చూడు చెప్పు నాన్న. చెప్పు పండు. చెప్పవా?
చెప్పడంత చెప్పడంత కన్నయ్య. చలో అంకుల్ నమస్తే. ఇక విషమ కన్నయ్య ఇద్దరైతే స్కూల్కి పోయినరు. నేను కన్నయ్యనైతే స్కూల్లో దింపేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నా. కన్నయ్యనైతే స్కూల్లో దోలు వచ్చిన. ఇప్పుడు ఇంటికి పోవాలి. ఫస్ట్ కొంచెం చాయ్ పెట్టుకొని మంచిగా వేడివేడిగా చాయ్ తాగిన తర్వాత ఇంకా బియ్యం కడిగి అన్నం వండి కూర వండేసి మళ్ళీ తర్వాత అప్పటి వరకు ఆ టైం అయితేనే ఉంటుంది. ఇంట్లో అవి చిన్న చిన్న అన్ని చదివే వరకు ఈరోజు అయితే పని కొంచెం తొందరగా అయిపోవాలని అనుకుంటున్నా. మరి ఏమైపోతుందేమో. బట్టలు అయితే ఉతకను, ఎందుకంటే నిన్ననే చాలా బట్టలు ఉతికినా. ఇప్పుడు అసలు ఉతకాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బట్టలు ఉతికినానుకో మళ్ళీ వాష్రూమ్స్ అన్నీ వాష్ చేయాలి. అందుకే ఈరోజు అయితే బట్టలు ఏమి ఉతకదు. వాతావరణం అయితే మంచిగా ప్రశాంతంగా ఉంది. చూపిస్తా. ఇంకెందుకు లేటు పోయి అయితే ఫస్ట్ ఒక కప్పు ఛాయ్ పెట్టుకొని మంచిగా ఛాయ్ తాగిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేద్దాము. ఓకేనా మరి. ఇంక పాలదాది కూడా ఇంకా రాలే, ఎప్పుడు వస్తుందా. ఇక పిల్లలిద్దరైతే స్కూల్‌కి పోయినా అని చెప్పినగా, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి గ్రోసరీస్ బుక్ చేస్తే అవి డోనట్స్ లాగా ఉన్నాయి. అవి ఫ్రీగా వచ్చినాయి. అవి చాకోస్ టైపు. కాకపోతే అవి కొంచెం కలర్‌గా ఉన్నాయన్నమాట. అవి చూడగానే ఇక మా పిల్లల ప్రాణం అయితే ఆగలేదు. అవి పోసి పాలు పోయమ్మా అంటే పోసిస్తే వాళ్ళిద్దరు తాగైతే స్కూల్‌కి వెళ్ళిపోయిండ్రు. ఇంకొక హీటర్ మీద అయితే పప్పు పెట్టిన. ఈ హీటర్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది మొన్న నేనే జాయిన్ చేశాను. అయితే నేను సరిగ్గా చేశానో లేదో తెలీదు గానీ, ఊకే అక్కడ స్ప్రింగ్ దగ్గర కొంచెం బాగా వేడైనప్పుడు అది విరిగిపోయినట్టుగా అయితే అవుతూ ఉంది. అందుకే ఆ హీటర్ పనిచేస్తలేదు. ఇంకో హీటర్ మీదనేమో నేను పప్పు చారు చేద్దామని చెప్పి పప్పు ఉడకబెడితే, అది చిన్న కుక్కర్ ఉందిగా, ఇది మా సార్‌కి ఒక 7 ఇయర్స్ బ్యాక్ నేను రాకముందు ఇక్కడికి టీచర్స్ డే రోజు గిఫ్ట్ వచ్చిందంట. ఈ కుక్కర్ అయితే తను యూజ్ చేస్తున్నారు. అయితే దానికి హోల్ ఏదో పడింది ఒక దగ్గర. అదేదో మరి బోల్ట్ ఉంటదో ఏమో తెలీదు. నేను అంత డీప్‌గా అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే అది పోయింది. దాంట్లో నుంచి నేనేమనుకున్నా అంటే బయట కూర్చొని ఈ సొరకాయలు కట్ చేసుకునే లోపు ఈ పప్పు అనేది ఉడుకుతదని చెప్పి హీటర్ మీద పెడతానేమో, నేను హీటర్ మీద పెట్టిన 10 నిమిషాలకి ఆ కుక్కర్‌లో నుంచి వాటర్ అన్నీ వచ్చి అట్లయితే పోయినాయి. ఈరోజు ఇంకా నేను పప్పులో పసుపు, ఆయిల్ ఏసి ఉడకబెట్టాను. కొన్ని సార్లనే పప్పుచారు మంచి కలర్‌గా రావడానికి కొంచెం పసుపేసి అయితే ఉడకబెడతాను. ఈరోజు పసుపేసినా కదా, ఆ పసుపేయడం వల్ల ఆ వాటర్ అన్నీ అట్లా పోతే ఆ వైట్ కలర్ పెయింట్ మీద మొత్తం యెల్లో అయితే అయిపోయింది. ఇంక చేసేదేం లేక కుక్కర్ అయితే మార్చేసి వేరే పెద్ద కుక్కర్‌లో పెట్టి ఈరోజు సొరకాయ అయితే కట్ చేస్తున్నాను. ఇది మొన్న సొరకాయ మా సారు మార్కెట్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. అయితే మార్కెట్ నుంచి తేగానే చూడగానే అబ్బా! సొరకాయ ఎంత లేతగా ఉంది అని అనిపించింది. అయితే ఇంకా ఈరోజు ఏమన్నా కర్రీ చేద్దామని జెప్పేసి అనుకున్నా. అయితే దొండకాయ ఉంది. తర్వాత బెండకాయ ఉంది. దొండకాయలో ఏమో ఎక్కువ రోజులుంటే పండు పండుతాయి గదా అని చెప్పేసి దొండకాయ వండుదాం అనుకున్నా. కానీ సొరకాయ చూడంగానే నా పానం అస్సలు ఆగుతలేదు. ఆ లేత సొరకాయ ఏసి మంచిగా పప్పుచారు చేసి వేడి వేడి అన్నంలో పప్పుచారు ఏసుకొని తినాలనిపిస్తుంది. అందుకే ఇంక నేనైతే సొరకాయ చారు చేసేద్దామని చెప్పి పప్పు ఉడకబెట్టి సొరకాయలైతే కట్ చేసి సగం సొరకాయ అదొచ్చేసి నేను కర్రీ వండడానికి ఇంకొంచెం అంటే సగం కన్నా తక్కువ ముక్కనైతే చారులోకైతే కట్ చేశాను. ఈరోజు చారైతే వేరే మెథడ్‌లో చేస్తున్నాను. ఈ 2 మెథడ్స్ బావుంటాయి. కాకపోతే కొంచెం పోపేసిన పప్పుచారు, మసలిన పప్పుచారు అంటే పోపులో సోరకాయలు మసలినవి అట్లా తినబుద్దయితుంది ఈ స్టైలు. మనం చేసే వంటలు రెగ్యులర్‌గా ఒకటే చేసినా గూడా కొన్నిసార్లు మనకే బోరొస్తది. కాకపోతే నాకేంటంటే ఇది కొంచెం టైమ్ టేకింగ్ అని అనిపిస్తది. 10 నిమిషాలయినా గూడా. అందుకే నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ సోరకాయ, టమాటో, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని పచ్చిమిర్చి వేసిన ఆల్రెడీ చెప్పిన గదా, కొంచెం చింతపులుసేసుకొని, పప్పు వేసుకొని డైరెక్ట్‌గా అయితే నేను పప్పుచారుని వేడి చేసినంక పోపు పెడతాను. ఈరోజు ఏం చేసినానంటే ఫస్టే పోపేసుకున్న తర్వాత ఆనకాయ ముక్కలు, పచ్చిమిర్చి, తర్వాత టమాటో, ఆనియన్ ఏసుకొని అవి కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని తర్వాత చింతపండు రసం వేసుకొని అది మసిలిన తర్వాత పప్పయితే వేసుకోవడానికైతే చూస్తున్నాను. ఈలోగానే ఇంకొక గ్యాస్ పైనే నేను సొరకాయ కర్రీ అయితే వండుతున్నాను.
నేను సొరకాయ కర్రీ పొయ్యి మీద ఏసేలోపే ఇక్కడ చింతపండు రసం అయితే వేసుకున్నాను గదా! మరిగిపోయింది మంచిగా. పప్పయితే వేసుకున్నాను. కొంచెం చారుకి సరిపడా అయితే వాటరేసుకొని, ఇది ఒక 10 నిమిషాలు చారునైతే బాగా మసలనివ్వాలి. ఈరోజు చేసిన ఈ చారు ఎంత ఇష్టంతోని జేసుకున్నానంటే, ఇగ జెప్తే మీకు అర్థం గాదు. అంత ఇష్టంతోని చారైతే జేసుకున్నాను. ఎందుకంటే, నేను సండే రోజు తోటకూర, దోసరుగులు వండినా గదా! అంతకన్నా ముందు రోజు శనివారం రోజు నేనైతే ఉలువకట్టు చారైతే జేసినా. అది సండే వరకు వచ్చింది. ఈ 2 డేస్ చారు తిన్నాం గదా! మళ్ళా మండే రోజు గూడా చారే తింటే మళ్ళా మా సార్‌కి ఏమంటారో అని జెప్పేసి ఇగ సొరకాయ కర్రీ గూడా వండేస్తున్నాను. వాళ్ళు సొరకాయ కూరేసుకున్నా గూడా లాస్ట్‌లో చారేసుకుంటారు. నాకైతే చారు కంపల్సరీ ఈరోజు తినాలనిపిస్తుందని ఈ పప్పు చారైతే జేసుకున్నాను. లేతగా ఉంది గదా సొరకాయ, దీంట్లోకి పచ్చి కారం యేసుకొని మనం దగ్గరగా కొంచెం గుజ్జుగా వండుకుంటే బావుంటది. ఒకవైపయితే అవి చారు, ఒకవైపు సొరకాయ కూర అయితుంది గదా! ఈ లోపుగానే ఏం చేశానంటే గిన్నెలయితే తోమేసిన. ఈరోజు అదేంటో తెలవదు. నేను ఎక్కువ గిన్నెలు గూడా ఏం వాడలేదు. కానీ మస్తు గిన్నెలయితే అయిపోయినాయి. ఇగ ఆ గిన్నెలన్నిటిని చిన్నగా అయితే తోమేసుకున్నా. మార్నింగ్ దోస చేసినంక ఒకటి దోస పాన్ ఉంటుంది. తర్వాత చట్నీ చేశాను గదా! అదొకటి. ఇప్పుడేమో చారు, కూర చేస్తుంటేనే మస్తు గిన్నెలయిపోయినాయి. ఇగ ఎన్ని గిన్నెలయినా గూడా నిదానంగా మంచిగా తెల్లగా తోముకోవడమే గదా మన పని. అన్ని గిన్నెలనైతే తోమేసి, ఆ సింక్ గూడా వాష్ చేశాను. ఈ లోపుగానే చారయిపోయింది. ఆనపకాయ కూర గూడా అయిపోయింది. గిన్నెలోకైతే ఊడ్చేస్తున్నాను. ఈరోజు నేనొండిన ఈ సొరకాయ కర్రీలో కొంచెం అంటే కొంచెం గూడా ఎసరనేది పొయ్యలేదు. మంచిగా లేతగా ఉంది గదా! పైనుంచి వాటరేసి ఉడికియడం వల్ల కొంచెం గ్రేవీ అనేది వచ్చింది కర్రీలోకి. ఇది గూడా మంచిగుంటది వేడన్నంలో యేసుకొని తింటే. ఇగ సొరకాయ కూర ఊడ్చేసిన తర్వాత పప్పుచారు గూడా మంచిగా అయితే చేసుకున్నాను గదా! ఇగో ఇంత పప్పుచారయితే అయిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా ఉందో. ఇప్పుడే మళ్ళా నాకైతే వాయిస్ చెప్తుంటే మళ్ళీ పప్పుచారే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా వచ్చింది. ఇగ ఆ గిన్నెలు గూడా పక్కన పెట్టేసి, ఇగ పప్పుచారు, సొరకాయ కర్రీ వండిన గిన్నె గూడా తోమేసి, ఈడైతే గ్యాస్ కడుగుతున్నాను. గ్యాస్ ఏంటంటే నేను ఎక్కువగా ఏం వాడను కదా! ఇంకోటేంటంటే ఇప్పుడు నేను వాడేటప్పుడు ఆ పక్కకి ఏమన్నా పడ్డా గూడా నేను క్లాత్‌తోని తుడిచేస్తూ ఉంటాను. గ్యాస్ కడగడం మాత్రం కొంచెం తక్కువే. వారానికి ఒక్కసారి గూడా కడగను. ఎప్పుడైతే గ్యాస్ పైన ఎక్కువ మరకలయినట్టుంటే అప్పుడు కడుగుతాను. ఎందుకంటే నేను గ్యాస్‌ని తక్కువగా యూజ్ చేస్తాను గదా! వేటి వేటికి యూజ్ చేస్తాను? దోస చేయడానికి వాడతాను. పూరి చేయడానికి వాడతాను. తర్వాత ఎప్పుడన్నా ఇట్లా హీటర్స్ అనేవి ఖరాబయితే ఆ గ్యాస్ అనేది వాడతాను. ఇంకా గ్యాస్ గూడా కడిగేస్తున్నాను. మీరందరూ అడుగుతూ ఉంటారు గదా! మీరెందుకు ఎక్కువ గ్యాస్ వాడరు, హీటర్ వాడతారు అని జెప్పి. ఆ హీటర్ ఏంటి అంటే ఏదైనా సరే నార్మల్‌గా కుక్ అవుతది. ఇప్పుడు నేను అన్నం పెట్టి గూడా స్నానానికెళ్ళొస్తాను. తర్వాత అక్కడ అన్నం పెట్టి అది పొంగుతుందనే భయం లేకుండా వెజిటబుల్స్ కట్ చేసుకుంటాను, గిన్నెలు తోముకుంటాను. ఎక్కువగా వాటి మీద పొంగే ఛాన్స్ అనేది ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద పాలు పెట్టినా గూడా 5 నిమిషాలు జస్ట్ పక్కకు పోయినా గూడా అది స్పీడ్‌గా మండిపోయి పొంగుతాయి గదా! ఆ హీటర్ మీద అట్లుండదనమాట. పాలు పొంగవు, చాయ్ పొంగదు, అన్నం పొంగదు. ఎక్కువ సేపు మరీ పెడితే పొంగుతది. కానీ ఒక 20 మినిట్స్ అట్లా పాలు మరుగుతాయి. పైకొచ్చి అదే ఆగిపోతది గానీ పొంగుడు అనేదే ఉండదు. కాకపోతే మనం చిన్న చిన్న గిన్నెలలో పెడితే పొంగుతది. ఎక్కువ టైం తీసుకోదు. ఇట్లా పొంగడానికి అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు గ్యాస్ పైన పెట్టినామనుకో 5 నిమిషాలలోనే అవి మరిగిపోతుంటాయి. ఈ లోపుగా మనం పొయ్యొచ్చేలోపు పాలన్నీ పొంగిపోతుంటాయి ఇగ. ఈ హీటర్ ఎట్లా అంటే పాలు మరగడానికి ఒక 20 మినిట్స్ అట్లా పడతది. కానీ కుకింగ్‌కయితే టైం అనేది పడతది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్‌గా మనం మూత పెడతామనుకో పైనుంచి వాటర్ అయిపోతే కూరలన్నీ అడుగంటిపోతాయి. తర్వాతొచ్చేసి ఇలా చిప్స్ గానీ, లేకపోతే పకోడీ గానీ అవి మంచిగా ఫ్రై కావు. కాకపోతే ఆయిల్‌ని బాగా వేడి చేయాలి. కానీ నాకు హీటర్స్ మీదనే కుకింగ్ అనేది బాగా అలవాటయిపోయింది. ఇంకా గ్యాస్ ఏందంటే ఇక్కడ చాలా మంది తక్కువ వాడతారు. అందుకే ఇంకా నేను దోస జేయడానికి, బోండాలు జేయడానికి ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా హీటర్స్ పోతే యూజ్ చేయడానికి గ్యాస్. తర్వాత ఏమైనా స్నాక్ ఐటెమ్స్ చేయడానికైతే గ్యాస్. లేదు అంటే రెగ్యులర్‌గా వంట చేయడానికి ఈ 2 హీటర్సే నాకు బెస్ట్ అనిపిస్తది. ఇవే వాడతాను. ఇంకా గ్యాస్ కడిగిన తర్వాత ఇందాక చెప్పినా గదా! అక్కడ మొత్తము పసుపు నీళ్ళన్నీ పడ్డాయి. ఇట్లా పొంగిపోయిందని చెప్పి అక్కడ గూడా అయితే మంచిగా కడిగేసిన. ఇగో మన కిచెను ఇట్లా పెయింటింగ్ జేసి ముగ్గులేసినప్పటి నుంచి చూడడానికైతే మంచిగా ఉంది గదా!
మీరందరూ అన్నట్టే అక్కడ గిన్నెలు తోమే దగ్గర కలర్ అయితే పోతుంది. ఎందుకంటే అక్కడ మనం ఊకే సబ్బు పెట్టి రుద్దుతూ ఉంటాం గదా! ఇంకా నేను సబ్బుతో పాటుగా స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను. ఆ స్క్రబ్బర్ యూజ్ చేసి రుద్దడం వల్ల మొత్తం కొంచెం అయితే కలర్ అక్కడ పోతుంది గానీ మిగతా వాళ్ళ దగ్గర మంచిగానే ఉంది. ఇక వంటంతా అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ గూడా అయిపోయింది. ఇంకా నేనైతే పైనుంచి మూత పెట్టి కిచెన్ లైట్ ఆఫ్ చేసి ఇంకా పిల్లలిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు నేను, మా సారు, పిల్లలు నలుగురం కలిసైతే తింటున్నాం. రోజు నలుగురం కలిసే తింటాం. కాకపోతే మా సారు చెప్పిండు నేను వీడియోలోకైతే రాను అని చెప్పిండు. అందుకే నేను తననైతే వీడియోలోకి చూపిస్తలేను. అందుకే ఇప్పుడు గూడా అన్నం తినేటప్పుడు ప్లేట్స్ మాత్రమే చూయించిన. ఇక మేమందరం అన్నం తిన్న తర్వాత ఇంగో ఈ కూర మిగిలింది. పప్పు చారు అయితే ఖతం అయిపోయింది. నేనేమనుకున్నానంటే నిన్న మొన్నటి దాకా చారే తిన్నారు గదా! ఈరోజు చారు అయిపోదేమో అనుకున్నా. కానీ మా వాళ్ళైతే కంప్లీట్ జేసిండ్రు. నైట్ కొంచెం మిగిలిచ్చిర్రు. మరి ఇది నాకైతదో పిల్లలకైతదో తెల్వదు. ఇంకొక చిన్న కప్పులో అయితే ఆ చారుని ఊడ్చేసిన. కొంచెం అన్నం ఉంది. ఇగ నైట్ మా సార్‌కి చపాతీ జేసి మాకొక కప్పు రైస్ వండుకుంటే సరిపోతది. ఇగ ఈవినింగ్ 3:30 వరకైతే అక్కడ గిన్నెలన్నీ తోమేసి అక్కడి వరకు ఆ పని అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కన ఇక్కడ హిందీ ఆమెనే తన డ్రెస్సులయితే డబుల్ స్టిచ్చింగ్ చేయమని చెప్పి నాకైతే ఇచ్చింది. నా మిషన్ ఏంటో తెలీదు. మళ్ళీ ఊరికనే దారం తెగుతూ ఉంది. ఇంక దారం అటాచ్ చేసుకుంటూ ఇంకా ఇదైతే స్టిచ్చింగ్ అయితే జేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా డ్రెస్సులు మనకు బాగా టైట్ అయితే అక్కడ ఒక ఇంచు మందం గూడా ప్లేస్ లేకపోతే ఆ డ్రెస్‌లని మనం వేరే వాళ్ళకిచ్చేయడం, లేదు అంటే యూజ్ చేయకుండా ఉండడం అట్లా జరుగుతది గదా! ఇప్పుడు నాకు ఈ డ్రెస్‌లు ఇచ్చినామె డబుల్ ఎక్సెల్. అయితే ఆమెకంట ఆ టాపు బాగా టైట్ అయిపోయిందంట. కొంచెం కినారి అంటే లాస్ట్‌లో నుంచి కుట్టేయమని జెప్పింది. అయితే అట్లా కుట్టేస్తే క్లాత్ అనేది కొంచెం గూడా ఓపెన్ అవ్వదు. ఎట్లా అంటే ఇట్లా మన ఒక పెన్ సైజ్ అంతా గూడా అంత ఓపెన్ అవ్వదు. అయినా గూడా ఆమె కుట్లేయమంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. ఇగ ఎట్లాగో ఇంటి పక్కన ఆమె ఇచ్చింది గదా! మళ్ళా కుట్లేయనంటే మంచిగుండదని జెప్పి ఇగ కుట్లయితే వేసిన. ఇందాక రెడ్ టాప్ ఎయగానే స్టిచ్చింగ్ అయితే వీడియో అక్కడికి ఆపేసి అవైతే కవర్ జేసినా. చెప్పినా గదా! ఊకే దారం అనేది తెగుతూ ఉంది. ఆ దారం ఎక్కించుకుంటూ ఆ 3 డ్రెస్సులు కుట్టేసరికి నాకైతే 1 అవర్ టైం పట్టింది. పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు జుట్టు వేసుకోలేదు, లేదంటే మళ్ళీ వచ్చినాక జుట్టు వేసుకోలేదంటే ఇగో సాయంత్రం వరకు ఇట్లనే ఉంటా అంటే ఇక పొద్దుగాలు ఎప్పుడు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత జుట్టు వేసుకోలేదు కదా, మళ్ళీ వచ్చినాకనన్నా అన్నం వండే ముందో లేకపోతే వంట చేసినాకనో జుట్టు వేసుకుంటా కదా. ఇక అట్లా కూడా వేసుకోలేదనుక ఇక ఇంట్లో పని మొత్తం లేట్ అయిపోయినట్టే, హడావిడి అయిపోయినట్టే. ఇక మనకు జుట్టుని చిక్కులు తీసి అల్లిసి పెట్టుకొని రబ్బర్ పెట్టుకునే టైం కూడా ఉండదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక అట్లనే ఇక జుట్టు వేసుకుందాంలే అని చెప్పేసి పిల్లలు వచ్చిన తర్వాత వేసుకుందాం అనుకున్నా. మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళకి యూనిఫామ్ చేంజ్ చేసి అన్నం పెట్టేసి ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ గిన్నెలు తోమి ఇక కొద్దిసేపటి దాకా కొంచెం ఆ స్టిచ్చింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఎడిటింగ్ వేసుకున్నానులే అంటే ఇక సాయంత్రం అయితే 5 అవుతుంది. ఇప్పటి వరకు ఇట్లనే ఉంది. ఇక ఇది నా పరిస్థితి. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఇక గిట్ల వదిలేసిన అంతే. ఒక్కసారి వేసుకోలేదు అనుకో, పొద్దున మిస్ అయింది అనుకో మళ్ళీ అస్సలు వేసుకోవద్దు కాదు. ఇక ఇప్పుడైతే కొద్దిసేపు చాయ్ పెట్టుకొని ఇక మా వాళ్ళు చూడరు ఏంటిందన్నా కన్నా గిట్లి ఇరగొడతారా చెప్పు ఎవరైనా? ఎందుకు? కొద్దిసేపు ఇలా నేను చూడడం వదిలేసినాం అనుకో ఇక పొరక పుల్లలు అన్నీ ఇరగొట్టిండు. మళ్ళీ ఇవంటే పొరక పుల్లలు అన్నాడు ఆయన, లక్క పుల్లలు అంటాడు. మాకన్నీ లక్క పుల్లలు. అగో ఆయన బయట ఊపుతాడంట, అగో మా విషయం లోపల ఊపుతుంది. ఏందో ఏమో వీళ్ళైతే. ఎందుకున్నా ఇవి నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కదా, నిన్న వీడియో మండే రోజు వీడియో అప్లోడ్ చేయలేదు కదా. ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే మళ్ళా సండే రోజు సాయంత్రం ఫీవర్ వచ్చింది నాకు. అమ్మ ఈరోజే మండే
నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కదా. నిన్న వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు బాగా హెడేక్, మెడల్ నొప్పి లేస్తాయి అప్పుడప్పుడు. ఇక కొంచెం స్టార్ట్ అయిందనుకో ఈవినింగ్ వరకు మస్తు ఎక్కువ అయిపోతే అదే నొప్పితో ఉండే. ఇరగొట్టుకు అట్లనే ఇక నొప్పి లేచింది బాగా. ఇక మాకు అనే పరిస్థితి. ఎందుకు ఇరగొడుతున్నావు? ఇంకోసారి ఇప్పుడు ఇరగొట్టు మనకో దెబ్బలు పడతాయి. ఎందుకు ఇవి? వేస్ట్ చేయక్కనే దెబ్బలు తింటావు. ఇవి ఏంటివి? ఇవి ఏం పుల్లలు? లక్క పుల్లలు కాదు, పొరక పుల్లలు. తీ ఫస్ట్ పొరకది తీయి, ఆడబెట్టు, నేను ఊక్కుంటా కానీ. ఏంటిది? ఐ లవ్ యూ టూ కన్నా, నా బంగారు పండు. ఇక చూసిండు కదా బయట విషయం కన్నయ్య ఏం చేస్తారో. ఇక సాయంత్రం అయితే 5:30 అట్లా టైం అవుతుంది. పిల్లల కోసం అయితే మ్యాగీ చేసి నా కోసం అయితే చాయ్ అయితే పెట్టుకొని ఈ వ్లాగ్ని అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.